కొన్ని అసాధ్యమైనట్టు అనిపిస్తాయి. నీకు అసాధ్యాలు నీ తండ్రికి అసాధ్యాలా నాయనా? జబ్బు విషయమే తీసుకుందాం. చాలామందికి కిడ్నీల సమస్యలు వస్తున్నాయి అనుకుందాం. కిడ్నీలు క్రియాటిన్ % చాలా భయంకరంగా పెరిగింది. 10, 12, 14 అన్నారు. ప్రాణాంతకం అన్నారు, డయాలసిస్ చేయాలన్నారు, ఏదో చెప్తా వచ్చారు. ఓకే, వైద్యం చేయించుకో, తప్పులేదు. కానీ నేను అంటున్నది ఏంటంటే, నువ్వు ఏ విషయాన్ని గురించి అయితే ప్రార్థించావో, ప్రార్థనలో నువ్వు తండ్రిని అడిగావు. నువ్వు ఇక్కడేమన్నాడు యేసు ప్రభు? మీరు అడుగు వాటి నెల్లను అన్నాడా, కొన్నిటిని అన్నాడా? ప్రార్థనలో మీరు అడుగు వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ఎల్లను అన్నాడా, కొన్నిటిని అన్నాడా? ఆ నమ్మినోడికి కొన్ని సాధ్యం అన్నాడా, సమస్తము సాధ్యం అన్నాడా? అక్కడేమో ఎల్లను అన్నాడు, అంటే అన్నిటినీ, మీరు ప్రార్థనలో అడిగే వాటి అన్నిటినీ పొందామని నమ్మండి, జరుగుతుంది అన్నాడు. అలాగే నమ్మువానికి సమస్తము, అందులో ఏ కేటాయింపు లేదు. ఇన్ని జబ్బులకు మాత్రమే, ఈ జబ్బుకు అసలు కష్టం అండి అని డాక్టర్లు చెప్పినట్టు చెప్పడు దేవుడు. ఏమండి 4th స్టేజ్ అండి, మేము ఏం చేయలేమండి. ఏదన్నా 2, 3 అంటే ఏదో చేయగలం, కానీ 4th కూడా దాటిందండి, సివియర్ అండి అని వైద్యుడు అనొచ్చు. ఎందుకంటే అంతకు మించి బాగు చేసే కెపాసిటీ అతనికి లేదు. కానీ ఆ పరమ వైద్యుడు అంటాడా, పచ్చని దానిని ఎండిన దానిగాను, పూర్తిగా ఎండిన దాన్ని పచ్చని దానిగా చేసే దమ్మున్నవాడు కదా నీ తండ్రి. సర్వశక్తి గలవాడు కదా నీ తండ్రి. ఆయన నోటితో ఆయనే గ్రంథంలో అనేక చోట్ల రాయించాడు కదా. 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల నేను బిడ్డని కంటానా అని గుడారంలో శారమ్మ మనసులో నవ్వుకుంటే బయటికి చెప్పాడు బయట ఉండి. ఇంత వయసు వచ్చింది, 90 ఏళ్ళు వచ్చినా నాకు ఇప్పుడు బిడ్డ పుడతాడా అని శారా నవ్వనేలా, అబ్రామా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవుడు చేయలేనిది ఏదన్నా ఉందా? మరి ఎందుకు బ్రదర్, సిస్టర్, కొన్ని విషయాల్లో ఇది అసాధ్యమో అన్నట్టు ఫీల్ అవుతావు? ఇదైతే చేయగలడు, కానీ ఇంత ఇదైన తర్వాత ఇంకేం చేస్తాడు దేవుడు అనే దరిద్రపు ఆలోచన ఎందుకు రాణిస్తావు? ఎందుకంటే చాలా విషయాలు వింటావు కానీ నమ్మవు, చాలా విషయాలు పలుకుతావు కానీ నమ్మవు. కానీ ఇక్కడ విశ్వాసం ఎంత కీలకమో చూడండి. దేవుడు నీకు అనుగ్రహించిన స్వస్థత కావచ్చు, సమృద్ధి కావచ్చు, ఏదైనా అన్నీ నీ తండ్రివే. కానీ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నావు? మొట్టమొదటిది విశ్వసించకపోవటం వలన. నోటితో పలుకుతావు, దేవుడు నాకు ఇస్తాడులే అంటావు కానీ నమ్మవు. దేవుడు నన్ను బాగు చేస్తాడులే అంటావు కానీ హృదయంలో నమ్మవు. భయంలోనే బ్రతుకుతావు. మానసిక శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, మానసిక శాస్త్రవేత్తలే కాదు, నువ్వు కూడా ఆలోచించి చూడు. భయం ఎప్పుడైతే మనలో ముప్పిరి కొంటుందో ఆటోమేటిక్గా మనకున్న వ్యాధి యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఏ రోగమైనా సరే దాన్ని గూర్చి భయపడే కొద్దీ దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది. మరి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను దేవునికి అనుదినం అప్పగిస్తున్నాను, దేవుడు ఖచ్చితంగా నా ఎడల కార్యం చేస్తాడు అని నమ్మిన ఎడల దుఃఖముఖిగా భయంతో నువ్వు ఉండకూడదు. దుఃఖముఖుడుగా భయంతో నువ్వు ఉండకూడదు. నువ్వు సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, దేవుడు నాకు సిద్ధపరిచిన వాటిల్లో స్వస్థత కూడా ఒకటి. నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే అన్నాడు, నేనే నిన్ను బాగు చేతున్నా అన్నాడు. ఆయన గాయములలోని స్వస్థత నాకుందన్నాడు పేతురు పత్రికలో. అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తిరిగి అన్నాడు. ఆత్మీయ, శారీరక, మానసిక స్వస్థతలు 3 కూడా నా ప్రభు నాకు ఇవ్వగలడు, నాకు వాగ్దానం చేశాడు. నేను బాగుండాలి, బాగుంటాను, నన్ను నా తండ్రి బాగు చేస్తాడు, స్వస్థత పొందుతాను, నేను లేచి నా దేవుని పని చేస్తాను, నా దేవుని పరిచర్య చేస్తాను, నా దేవుని చిత్తం నెరవేరుస్తాను.
ఇంతవరకు తెలియక లోకం కోసం బతిక, లోకాన్ని పొందడం కోసం బతిక, లోకానుసారంగా బతిక. ఇప్పుడు సత్యం తెలుసుకున్నా, మారు మనసు పొందా, రక్షణ పొందా, నా తండ్రిని అడిగా, నా తండ్రికి రిక్వెస్ట్ పెట్టా, మొత్తం ఆయన ఆమోదించాడు, నాకు జవాబిచ్చాడు. నేను నమ్ముతున్నా. నమ్మావా, విశ్వసించావా? అట్లయితే నీ కలుగుతుంది. నువ్వేం విశ్వసించావు? స్వస్థత, ఓకే కలుగుతుంది. సమృద్ధి కలుగుతుంది. జయం విశ్వసించావు, కలుగుతుంది. నువ్వు ఏది విశ్వసించిన ఆయన కలుగునుగాక అంటాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, అవునా? భూమి మొలిపించునుగాక అని పలుకగా, జలములు పుట్టించునుగాక అని పలుకగా, కలుగునుగాక, గాక 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 అని పలుకగా అలాగూ జరిగేను. మరి అది దేవుడంటే. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. అంటే కనికరించి నీ చేయి చాచి అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ చేయి చాచి అద్భుతములు చేయు దైవమా. అయ్యా అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. దేవునికి మహిమ. ఎంతమంది ఒప్పుకుంటారండి? ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు, పలుకుతారు కానీ విశ్వసించరు. అని నేను చెప్పింది నిజమా అబద్ధమా? నిజమేనంటే చేతులు ఎత్తండి. తమ్ముడా, చాలా విషయాల్లో నిజంగా దేవుడు చేస్తాడులే అన్నయ్య అంటారు కానీ నిజంగా నమ్ముతావా? చాలా విషయాలు వింటావు కానీ నిజంగా అవి జరుగునని నమ్ముతావా? వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. వింటారు కానీ విశ్వసించరు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇది అందరికీ వర్తిస్తుంది. సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు, ప్రతి ఒక్కడికి వర్తిస్తుందండి. ఎంతోమంది జీవితాల్లో విశ్వాసాన్ని బట్టి ఎన్నో కార్యాలు జరిగాయే. నీ విషయంలో ఎందుకు జరగట్లా? నా కర్మన్నా ఏం కాదు, నీ కర్మ కాదు, నీ తలకాయ కాదు, నీ అవిశ్వాసం. ఏమిటది? నీ అవిశ్వాసం నాయన, నీలో ఉన్న అంతరంగ సందేహం. ఎన్ని చోట్ల చెప్పాడు. సందేహం లేనప్పుడు నీళ్ల మీద నిలిచిన పేతురు అంతరంగమున సందేహించినప్పుడు నీట మునిగాడు. సందేహించాడంటానికి గుర్తేంటంటే, యేసయ్య వచ్చి నీళ్లలో మునుగుతూ కేకలేస్తున్న పేతుర్ని పైకెత్తి నిలిపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితీవి అన్నాడు. సందేహము, అనుమానము, అవిశ్వాసము, అపనమ్మిక అనేది దేవుని శక్తి మన మీదికి రాకుండా అడ్డగించే ఒక దట్టమైన తెర, ఒక రాతి పొర. దేవుని శక్తి, గొప్ప శక్తి మనల్ని ఆవరించకుండా, మనల్ని స్పృశించకుండా, మనల్ని బాగు చేయకుండా మనలో ఉన్న సందేహం అనేది ఒక పెద్ద అడ్డుగోడ. ఎవడో గట్టట్లా దుష్టుడు కలిగించే కొన్ని భ్రమలకి మనం లోనై మనమే డౌట్స్ పెట్టుకొని దేవుని శక్తిని స్వతంత్రించుకోలేకపోతున్నాం. సోదరా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆన్లైన్ ద్వారా వీక్షించేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు కూడా ఈ అంశాన్ని వినండి, బుద్ధి తెచ్చుకోండి. మనుషులను అంచనా వేసినట్టు దేవుణ్ణి ఎందుకు అంచనా వేస్తున్నావు నువ్వు? ఇది నా ప్రశ్న.
నువ్వు దేవుని ఎరిగిన వాడివి కదా, మరి నిశ్చయంగా దేవుని చేత ఎరగబడిన వాడివి కదా, క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వాడివి కదా, సమస్తము నా దేవునివి కదా, నా తండ్రివి కదా అని పలుకుతున్న వాడివి కదా. దేవుణ్ణి ఎరిగినప్పుడు మనుషులతో ఈక్వల్గా దేవుణ్ణి ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుడు మనుషుని వంటి వాడా? దేవుని బలానికి మనుషునిలాగా మితుందా? మనిషి కొంత వెయిట్ మాత్రమే మోయగలడు, కానీ దేవుని బాహువు ఎంత ఉంది? ఈ పుడిసిలిలో అగాధ జలములన్నిటినీ కొలిచి పోశాడట. ఆయన పుడిసిలి ఎంత ఉందండి? ఇది కలిపితే దోసిలి, ఇందులో సగం పుడిసిలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చదువు నాయన. బైబిల్ ఉంటే తీసి యెషయా గ్రంథం 40:12 చదువు నాయన. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో కొలిచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల్ల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల్ల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే భూమ్యాకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు, ఆది సంభూతుడు, ఉన్న దేవుడు, ఆది సంభూతుడు, జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. మనుషులతో ఈక్వల్గా దేవుడిని పోలుస్తావాను? సందేహం రావచ్చా? పేతురు మునిగినప్పుడు ఏమన్నాడు ప్రభు? అందరు చెప్పండి, ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితే అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏముంది? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. అది ఏమాత్రము సందేహింపక. ఏమండి, ఇందాక మార్కు 11 చదివారు కదా, మార్కు 11:24. ప్రార్థనలో అడుగు వాటినలను పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవన్నీ మీకు. దానికి పైన ఏమంటాడో తెలుసా? చెట్టును చూసైనా కొండను చూసైనా నీవు లేచి సముద్రంలో పడవమని తన మనస్సున సందేహింపక ఒకడు గాని చెప్పిన ఎడల అది అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్న మాట కూడా అక్కడ చెప్తాడు. దొరికిందా నాయన మీకు? 22వ వచనం. అంతే కదా, చదువు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏందా ఈ మాటలు? అబద్ధాలా నిజాలా? యేసయ్య చెప్పిన సత్యాలు అబద్ధాలు చెప్పడా? ఆయన సత్యం చెప్పాడు, కానీ అది మన ఆచరణలోకి వచ్చేటప్పటికి మన వల్ల కాల అది. ఎందుకంటే సందేహాల పుట్ట మనం. డౌట్లు, తలకాయ నిండా తట్టెడు డౌట్లు, అనుమానాలు. అందుకే అన్నీ మన తండ్రి దగ్గర ఉన్నా, అన్నీ మన తండ్రివే అయినా ఏలికలుగా ఉండాల్సిన మనం బానిసలుగా బతకడానికి ప్రథమమైన కారణం అవిశ్వాసం, అనుమానం, సందేహం, అపనమ్మిక, విశ్వసించకపోవుట. రోగాల విషయంలో, స్వస్థత కోసం విషయంగా, స్వస్థత విషయంలోనే కాదండి, సమస్త విషయాలు ఇదే వర్తిస్తుంది. నీ అందరి విశ్వాసాన్ని బట్టి నీ కోసం అవసరమైతే ప్రకృతినే శాసిస్తాడు ఆయన. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి,
ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఏమండి 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 పాడారుగా, మోషేకే దేవుడా నీకు కాదు, యెహోషువకే దేవుడా నీకు కాదు? నీకు దేవుడే కదా. వాళ్ళకి నీకు తేడా ఏంటంటే వాళ్ళలో ఉన్న విశ్వాసం నీలో లేదు. వాళ్ళు ఆనుకున్నంతగా దేవుని మీద నువ్వు ఆనుకోవు. సనగటం ఒకటి మాత్రం బాగా తెలుసు నీకు, పిచ్చి ముఖం వేసుకొని ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు, సనగటం గొనగటం, రివర్స్ మాట్లాడటం, దిగులు పట్టడం, కృంగిపోవటం, ఏడుచుకోవటం, మొత్తుకోవటం, నిన్ను నువ్వు శాపాలు పెట్టుకోవటం. నా కర్మ ఇంతే, నా బతికింతే, నా దరిద్రం ఇంతే, ఇట్ట గాలింది నా కర్మ, ఏం చేద్దాం, ఏడాడి దరిద్రం అంతా నాకే చుట్టుకుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా నిన్ను నువ్వు దిగజార్చుకొని అణగొట్టుకొని ఎవడో నిన్ను నాశనం చేయటం కాదు, నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్న పరిస్థితికి దిగజారిపోయావు. కాదా కాదా అవునా? అదొక్కటి బాగా తెలిసింది నీకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్, మనవాళ్ళు చేసిన పని అదేగా, అది ఆ ప్రాక్టీస్ వచ్చేసింది అలాగా. అవి కాదు కదా, మోషే ప్రార్థించినప్పుడు మన్నా కురిసింది, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు ఆపాడు. మోషే ప్రార్థించినప్పుడు సముద్రాన్ని పాయలు చేశాడు. మోషే చేతి కర్రతో బండను కొట్టినప్పుడు ఆయన బండను చీల్చాడు. వాస్తవంగా కర్రతో బండను కొట్టితే ఏమైందండి? కర్ర గట్టిదా బండ గట్టిదా? మరి మోషే కర్రతో కొడితే బండ చీలటం ఏంటి? ఆరు మూరల జానుడున్న గొల్యాతు ఒక చిన్న రాయికి పడిపోవటం ఏంటి? గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపటం ఏంది? తెర మీద బొమ్మలే ఈ భక్తులు, తెర వెనకుండి మొత్తాన్ని జరిగించిన వాడు నా దేవుడు. కీర్తనల గ్రంథంలో ఉందండి, మోషే కర్రతో బండను కొట్టాడు. కర్రతో బండను కొట్టినప్పుడు వాస్తవంగా కర్ర విరుగుతుంది, ఎందుకంటే బండ గట్టిది. ఎంత కొడితే అంత విరిగిపోయింది కర్ర. కానీ ఒకసారి కర్రతో కొడితే బండ చీలిందట, అందులోంచి నీరు ప్రవహించిందట. అది ఎంత నీరు అంటే కాలువలుగా, నదులుగా ప్రవహించిందట. కీర్తనల గ్రంథంలో ఉందండి. 78వ కీర్తన 15వ వచనం. చదువు అయిపోయింది, ఏముంది? అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. చూసారు ఎంత సమృద్ధి, సముద్రం అంత సమృద్ధిగా. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఎవరు చీల్చారని ఉంది అక్కడ? ఎవరు చీల్చారని ఉంది? ఆయన బండను చీల్చగా. ఎవరు చీల్చగా? మోషే కాదు. జనాల ముందు బిల్డప్ ఎవరు? కర్ర తీసుకొని కొట్టింది మోషే. కానీ వాస్తవంగా ఆ బండను చీల్చింది ఆ భక్తుల ప్రతి అడుగులోనూ దేవుని హస్తం అలానే ఉండింది. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య అంతటి విషయంలో నాకున్న ఫీలింగ్ అదే. ఇక్కడ బిల్డప్ కనపడుతుంది, నేనే తెర మీద బొమ్మలాగా. కథ అంతా ఆయన నడుపుకుంటున్నాడు. నిద్రలో కూడా అనుకోవద్దు నేను యోగ్యుడని, నిద్రలో కూడా అనుకోవద్దు నేను గొప్పోండని, నిద్రలో కూడా అనుకోవద్దండోయ్ నేనేదో సాధించానని. ఒకటే నా ధన్యత, ఆయనకు అందుబాటులోకి రావటం, ఆయన కృప ధ్వజముగా నా మీద ఎత్తటం, ఆయన వాడుకోవటం, అంతే. ఈరోజు నువ్వు పొందుతున్న ప్రతిదీ, జరుగుతున్న ప్రతిదీ, నా ధైర్యం అదే, నా భరోసా అదే, నా మనశ్శాంతి అదే, సమస్తం అదే. నన్ను పిలిచింది ఆయన, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచింది ఆయన. వీసమంతా కూడా యోగ్యత లేని నన్ను తన పాత్రగా నిలబెట్టింది ఆయన. ఈ రోజు వరకు కూడా అనుదినము అన్నం పాత్రను కానీ ఎప్పటికప్పుడు కడిగి వండుకున్నట్టు ఏ రోజుకు ఆ రోజు తన రక్తంతో నన్ను కడిగి శుభ్రపరిచి వాడుకుంటుంది ఆయన.
నీకు నేను చేసిన ప్రార్థన జవాబు వచ్చి ఏదన్నా కార్యం జరిగిందంటే నీ విషయమై నా ప్రార్థన విని నీ ఎడల కార్యం చేసింది ఆయన. ఒట్టి చేతి కర్రే కనపడుతుంది మోసే చేతుల్లో, కర్ర ఎక్కడ, బండ ఎక్కడ? మరి నేనెక్కడ? నీ జీవితంలో జరిగే కార్యాలు ఎక్కడ? ఈ పరిచర్య ఎక్కడ? ఎవరిది? సమస్తము నా తండ్రి చేస్తున్న కార్యం ఇది. అది నా ధైర్యం, నా ఆనందం, నా మనశ్శాంతి అదే. ఎవడన్నా అగ్గిపుల్ల గీయటానికి ట్రై చేసినా నేను లెక్క చేయని కారణం కూడా అదే. ఎవరెవరు ఎన్ని రకాలుగా కుట్రలు పనినా, ఎన్ని రకాలుగా దుర్మార్గాలు చేసినా, ఎన్ని రకాలుగా తిప్పలు పడుతున్నా చిరునవ్వు నవ్వుకుంటూ సాగిపోతున్న కారణం ఏంటో తెలుసా? తెర మీద కనపడుతున్న నన్నే చూస్తున్నారు సమాజ ప్రజలు, కానీ ఈ తోలుబొమ్మను అడ్డం పెట్టుకొని అసలు కథ అంతా నడుపుతున్నవాడు, అసలు కథానాయకుడిని గుర్తించట్లా. అర్థమైందా? జరిపిస్తున్నవాడు ఆయన, నడిపిస్తున్నవాడు ఆయన, ఆత్మలు రక్షించుకుంటున్నవాడు ఆయన, ఆత్మలు ఏలగొట్టి పిలుస్తున్నవాడు, పరిచర్య జరిగిస్తున్నవాడు, వాక్యం ప్రకటిస్తున్నవాడు, పాటైనా మాటైనా ఏదైనా పలికిస్తూ అందులో జీవం పోస్తూ అది నీ చేతికి వచ్చేటట్టు చేస్తూ అది నీలో కార్యం చేసేటట్టు సమస్త కథని నడుపుతున్న కథానాయకుడు ఆయన. కొడితే గట్టిగా ఏం పొదుపు చేస్తున్నారు? ఎందుకు? శక్తి దాచిపెట్టుకుంటున్నారు ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి మనకు తేడా ఏంటంటే భక్తులు విశ్వాసముతో నిండారు, మనమేమో సందేహాలతో నిండాము. అది మన దరిద్రం. దిద్దుకుంటే ధన్యులే. దిద్దుకొని సందేహ స్థానంలో విశ్వాసాన్ని కానీ నింపుకోగలిగితే ఆనాడు భక్తుల జీవితాల్లో కార్యాలు చేసిన అదే దేవుడు నీ దేవుడు కూడా. మోషే దేవుడే, యెహోషువ దేవుడే, దానియేలు దేవుడే, శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడే, యోసేపు దేవుడే, అబ్రహాం దేవుడే, ఇస్సాకు దేవుడే, యాకోబు దేవుడే, పౌలు దేవుడే, పేతురు దేవుడే. వారందరూ ఎవరికి సేవించారో, ఎవని యందు విశ్వసించారో ధన్యులయ్యారో ఆ దేవుడే నీ దేవుడు. మారింది దేవుడు కాదు, భక్తులు. మారింది దేవుని హృదయం కాదు, భక్తుల హృదయం. పైకి బిల్డప్ భక్తులని విశ్వసించడం పాడలేదు. నేను చెప్పలేదమ్మో. తిమోతి పత్రికలో పౌలు ఇచ్చాడు చూడండి. తిమోతికి రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ఆడ తిడుతున్నాడు చూడండి. బిల్డప్పే భక్తులని, విశ్వాసం ఉండదు, వారి తలకాయ ఉండదని చెబుతున్నాడు. ఆడు చూడు. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా ఏమంటారు? అది పరిస్థితి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని మాట్లాడితే చాలు. అసలు అబ్బో ఆ భక్తుడికి అలా చేశాడు, ఈ భక్తుడికి ఇలా చేశాడని చెప్పట్టుగా నువ్వేడ నమ్మే? తలకాయ నిండా సందేహాలేగా, తలకాయ నిండా అనుమానాలేగా. ప్రార్థన చేస్తావే కానీ జరిగిద్ది అంటావా? చెడిపోకముందంటే ఏదో కార్యం చేస్తాడులే కానీ మరీ మొత్తంగా చెడిపోయిన తర్వాత, క్రియాటిన్ 12కు పోయిన తర్వాత ఇంకా మళ్ళీ కిడ్నీలు బాగుపడటం ఏ డాక్టర్ చెప్పలా. నీకు వాళ్ళ మాటల మీద అంత నమ్మకం, అంత విశ్వాసం. ఏం కాదు, నేను మరలా నూతన పరుస్తానన్న దేవుని మాట నీకు నమ్మకం ఉండదు, మనకు నమ్మకం ఉండదు. సరే నా బోటోడు వచ్చి ప్రార్థన చేసినా, లేకపోతే ఎవరైనా విశ్వాసం మాటలే ప్రార్థన చేసినా అంతే అన్న, ఆయనే స్వస్థపరచాడు, అందుకే ఆయన మీద ఆధారపడతాను. మళ్ళీ ఈ ప్రార్థన చేసినాడు బాగానే ఏంది అట్టు కూర్చున్నావు ఏంటంటే, కూర్చోకేముంది, ఇంకా బాగుపడతానా, ఇంకా లేదు, అవకాశం లేదు. దైవజనుడు చెప్పిన మాట విని హన్నా నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అనుంది. అంటే ఎప్పుడు చూసినా హన్నా ఏడు మొహంతోనే ఉంటుందంట. ఎప్పుడైతే దైవజనుడు ఒక మాట చెప్పాడో దాన్ని విశ్వసించి ఆ నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అనుంది. సమూయేలు 1వ గ్రంథం 1వ అధ్యాయంలో. ఎప్పుడైతే విశ్వాసాన్ని బట్టి దుఃఖంతో ఉండటం మానేసి ఉల్లాసంగా సంతోషంగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని మహింపరిచిందో, విశ్వాసాన్ని వ్యక్తపరిచిందో, ఆ సంవత్సరం గర్భవతి అయింది.
దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, మీకు చెబుతున్నాను కానీ నేను మీ జాతోడినేగా. ఏమంటే నేను కూడా మీ జాతోడినేగా. మీకు చెబుతున్నాగా, నాకు కొన్ని విషయాల్లో డౌటే. అప్పుడు గద్దించాడు, రే బుద్ధి లేని వెధవా, ఎన్ని కార్యాలు చూసాడు ఆ పనికి మాట్లాడు, మళ్ళీ సందేహపడతావు. అవుద్దు ప్రభా, అవుద్దు, సందేహం లేదు, ఏం లేదు. నువ్వు గొప్ప దేవుడా, నోరు మూసుకొని పా, మరి ఇంకెందుకు 4 అడుగులు వేస్తావు, మళ్ళీ వెనక్కి చూస్తావారా? ఏం చేద్దాం, ఆయన కూడా అప్పుడప్పుడు మరి బుద్ధి చెప్పుకుంటే నడిపిస్తున్నాడు ఆయన. ఎన్నాళ్ళు సందేహాల్లో బతుకులు. నా దేవుడు బలవంతుడు. నువ్వు దేవుణ్ణి చదువు, తెలుసుకో, దేవుణ్ణి గురించి వర్ణించి 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 ఆలోచించు. ఎవరో చెత్తోళ్ళ గురించి ఆలోచించడం కాదు, మన హీరో ఆయన. మనం వర్ణించుకోవాల్సింది ఆయన బలాన్ని, ఆయన శౌర్యాన్ని, ఆయన కార్యాల్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన శక్తిని. ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళను. ఏం ధ్యానింప వెళ్ళాడు? తన దేవుని బలమును ధ్యానింప వెళ్ళాడు, తన దేవుని జ్ఞానమును ధ్యానింప వెళ్ళాడు, తన దేవుని శక్తిని ధ్యానింప వెళ్ళాడు, తన దేవుని ఆలోచన విధానాన్ని, ఔన్నత్యాన్ని, శౌర్యాన్ని, పరాక్రమాన్ని ధ్యానింప వెళ్ళాడు. ధ్యానించుట, స్మరించుట, జ్ఞాపకం తెచ్చుకొనుట, తరచి తరచి ఆలోచించుట. చెట్టును చూస్తే చెట్టు నేర్పుతుంది, చెట్టు మాట్లాడుతుంది, ఓ మనిషి నన్ను చూడ ఎట్ట చేశాడో, నాలో ఈ శక్తి ఎలా వచ్చింది ఆయన పెట్టకపోతే. బియ్యపు గింజ నీతో మాట్లాడిద్ది, నీకు బుర్ర ఉంటే. నేను ఒక గింజను రా, కానీ ఇది నీ అన్నంగా మారి నీ కడుపులోకి వెళ్తే నీ ఆకలి తీరుతుందిరా. ఈ శక్తి నాలో ఎలా పెట్టాడో చూడరా, నిన్ను ఎలా చేశాడో చూడు, నీ ఆకారాన్ని ఎలా చేశాడో చూడు. ఏమిటి ఆయన? అది కదా అసలు మన ఆలోచన. అసలు ఏమిటి ఆయన? యెహోవానగు నన్ను పరిశీలనగా ఒకడో తెలుసుకున్నట్టు ఎందు నేను ఆనందించినట్లు మరి దేన్ని గూర్చైనా నేను ఆనందిస్తానా?